అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో 5 రూపాయల నోటులతో దండ ఎలా కట్టాలో చూపిస్తాను. ముందుగా సూది దారం తీసుకోవాలి. ఈ 5 రూపాయల నోట్లు అనేవి నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయండి, అందుకని దాచి ఉంచుకున్నాను. ఇవైతే స్వామివారికి అయితే నేను ఎప్పుడూ వేస్తూ ఉంటాను. మనమైతే 27 నోట్లు తీసుకోవాలండి, ఎందుకంటే నక్షత్రాలు 27 కదా, అందుకని 27 నోట్లు నేను ఎప్పుడు గుచ్చి స్వామికి అయితే వేస్తూ ఉంటాను. ఇలా మనం 5 రూపాయల నోట్లు అనేవి 27 తీసుకోవాలన్నమాట. 27 తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో ఇలా గుచ్చుకోవాలి. ఒక్కొక్కటి ఇలా సూది దారంకి గుచ్చుకోవాలి. 27 నోట్లకి సంబంధించి మన దారం అనేది చాలా పెద్దదిగా తీసుకోవాలన్నమాట. మధ్యలో అటాచ్ చేయడం గట్రా ఎందుకని చెప్పి నేను చాలా పెద్ద దారమే తీసుకున్నాను. ఇప్పుడు సూది చూసారా, ఇలా గాంధీ తాత బొమ్మ అటుపక్క ఉన్నప్పుడు అన్నీ ఒకే సైడ్కి ఇలా గుచ్చుకోవాలి. ఈ మధ్యలో గుచ్చితే నోట్ అనేది మనకి చెల్లుతుందనమాట, అందుకని ఇక్కడే గుచ్చుకోవాలన్నమాట. ఇక్కడ హోల్ పడినా పర్వాలేదన్నమాట నోటికి. ఇంకెక్కడ పెడితే ఆ నోట్ అనేది మనకి చెల్లదనమాట బయట, అందుకని ఇలా గుచ్చుకోవాలి. దండ అనేది చూసారా నేను ఎలా గుచ్చుతున్నానో అలాగే సేమ్ అన్నీ అలాగే గుచ్చుకోవాలి. అలా గుచ్చుతుంటే నీట్గా దండ అనేది మనకు వస్తుంది. మధ్యలో తిరగబడినా సరే నీట్గా సర్దేయచ్చు అనమాట, ప్రాబ్లం అయితే ఉండదు. కానీ నోటు తిప్పి గుచ్చినప్పుడు మాత్రం మారిపోతూ ఉంటుంది, అప్పుడు బాగుండదు. ఇలా 5 ఉన్నప్పుడు ఇలా ఒకే సైడ్ అన్నీ ఇలా గుచ్చుకోవాలన్నమాట. నోట్లన్నీ ఇలా 27 నోట్లు గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకొని ఒక దండలా తయారు చేసుకోవాలి. ఈ నోటుల దండనంటే స్వామికి, వెంకటేశ్వర స్వామికి అయితే నేనైతే వేస్తానండి. ఇలా 7 వారాలు చేస్తాను పూజ అనేది. 7 రకాల నోట్లతో స్వామికి పూజ చేస్తే మనసులో అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట. ఈ 5 రూపాయల నోట్ల దండ అనేది వెంకటేశ్వర స్వామికి అయితే వెయ్యాలండి. ఆ స్వామికి వేస్తే ఇలా 27 నోట్లు కూడా, 27 నక్షత్రాలు కదా, 27 నోట్లు కూడా ఇలా వేస్తే మనకి ఏ నక్షత్రమైనా మనకి అందులో ఉన్న గ్రహ దోషాలు అయితే మనకి పోతాయన్నమాట. స్వామికి సమర్పించడం వల్ల దండ అనేది, లేదా టెంపుల్లో కూడా మనం సమర్పించవచ్చు. స్వామికి టెంపుల్లో కూడా ఇచ్చినా చాలా మంచిదే. విగ్రహానికి వేస్తే ఎంతో మంచిదన్నమాట. ఎంత పెద్ద కోరికలైనా కోరుకొని ఇలా 7 వారాల నోట్ల దండతో స్వామికి వేస్తే మనకి తప్పకుండా మనసులో అనుకున్న కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి. నేనైతే 10 ఏళ్ల నుంచి ఈ పూజ అయితే చేస్తూ ఉంటాను. మనసులో కోరికలు అయితే ఒక్కొక్కసారి కోరుకోవచ్చు, లేదంటే నేను ఇలా ఎప్పుడు పూజ చేసుకోవాలంటూ స్వామికి అయితే తప్పకుండా ఇలా వేస్తూ ఉంటానన్నమాట నేను ఎప్పుడూను. ఇప్పుడు మన 5 రూపాయల నోట్ల దండ అయితే రెడీ అయిపోయిందండి. ఈ దండన ఒక శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా వేయండి. ఇలా వేస్తే చాలా మంచిది. ఇప్పుడు నేను చూసారా ఎలా చేశానో, పూజ చేసుకొని ఇలా పైన అయితే నేను స్టిక్కర్లు అతికించేసానండి. అలా చేయడం వల్ల చాలా బాగా వచ్చిందనమాట. ఫోటో కన్నా దండ పెద్దదిగా వచ్చిందనమాట, అందుకని పైన ఇలా స్టిక్కర్లు, ప్లాస్టర్స్ ఉంటాయి కదా, మనం వైట్ ప్లాస్టర్తో పైన అంటించేసాను. దారంకి 2 వైపులా అలా అంటించి దండ స్వామికి సమర్పించాను అనమాట. ఇలా చిన్న ఫోటో కూడా మనం వేసుకోవచ్చు. 2-3 నోట్లు కట్టుకొని అలా వేసుకోవచ్చు. నోట్లు లేనప్పుడు మనం 5 రూపీస్ కాయిన్స్ వాడచ్చు అనమాట. అవి కూడా మనం దండగా తయారు చేసి స్వామికి వెయ్యచ్చు. ఇలా చేసిన తర్వాత ఆ నోట్లను ఏం చేయాలని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఆ నోట్లు కానీ ఆ కాయిన్స్ని కానీ మనం ఏం చేయాలి అంటే, మనం ఏదైనా మంచి పనికి వాడచ్చు. మనం ఫీజు కట్టచ్చు, లేదంటే ఏదైనా పువ్వులు కొనచ్చు, పసుపు కుంకుమ కొనచ్చు. ఏదైనా మంచి పనులకు వాడితే ఎంతో మంచిదన్నమాట. ఈ దండ శనివారం ఉదయం వేస్తాం కదా, మనం ఆదివారం వరకు ఉంచవచ్చు. ఆదివారం తీసేయచ్చు, స్వామికి తీసేసి వాడుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.